इंग्लिश है इंग्लिश है मास नाम इंग्लिश बैठो ऐसे नहीं बैठो గోవింద మాఘమాసం కదా అదే లైన్లో గోవింద గోవింద పైన కింద సున్నా వస్తుంది గోవింద నామ్నా సుస్త్రీ నామ్నా సుస్త్రీ నామ్నా సుశ్రీ రాసి చూపియండి టైటిల్ శ్రీ రాశారా రెండోది ఇప్పుడు రెండో లైన్ అక్కడి నుంచి శ్రీ నక్షత్రనామ్నా నక్షత్ర నామ్నా నామ్నా విశాఖ పొత్తుఖ అదే లైన్ అయిపోతే మనం మొదటి రావడమే నామ్నా సుశ్రీ నామ్నా సుశ్రీ శ్రీ మూడోది వ్యావహారిక నామ్నా ఇప్పుడు నువ్వు అనుకున్నటువంటి పేరు పెద్దగా సభలో చెప్పాలి. నువ్వు అనుకున్నటువంటి పేరు పెద్దగా సభలో చెప్పాలి. ఇక్కడ అమ్మాయి పర్మిషన్ కూడా తీసుకోవాలి. తల్లి పర్మిషన్ ఎందుకు చెప్పింది? అది ఆ మాట ఎందుకు చెప్పారు? మాతృదేవోభవ ఎక్కడికి పోయినా దేశం తలకిరు వేసి తిప్పినా అదంటే ఇక్కడి నుంచి మొదలవుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. వేదాల మొత్తం కిందేసి పైనేసి ఎరగొట్టి పొడి చేసినా వేదాల్లో వచ్చేది మొట్టమొదటి అక్షరం ఏమిటంటే మాతృదేవోభవ. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మాతగారి పర్మిషన్, పిల్లవాడి యొక్క తల్లి. ఇక్కడ సభలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా అతిథి దేవోభవ అన్నారు కదా, వాళ్ళందరూ పర్మిషన్. పెద్దవాళ్ళు ఉంటారు, బాబాయిలు ఉంటారు, మామయ్యలు ఉంటారు, వీళ్ళందరికీ కూడా అట్లా చెప్పి అక్కడ లిఖించడం అనేటువంటిది మన పెద్దల సాంప్రదాయం. ఫస్ట్ బాబు జీవలో చెప్పడం తర్వాత ముందు అక్కడ లిఖించాలి కదా. లిఖించడం అయిన తర్వాత బాబు జీవో చెప్పడం. సభలో ఇప్పుడు చెప్పాలి. సభా పర్మిషన్ ఆమె ముద్ర చెప్పచ్చు. సభలో ఐఎస్ఏ స్టాంప్ పడితేగా నీకు కాగితం చేతికి వచ్చేది. బిల్లు శాంక్షన్. రండి రండి రండి. శ్రీ వేమూరి శ్రీ జ్ఞాన సత్య ఇషాన్
జ్ఞాన ఇశాంత ఇషాన్ 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 శ్రీ సత్య జ్ఞాన సాయినా సత్య ఇషాన్ జ్ఞాన క్లాప్స్ కొట్టాలి క్లాప్స్ కొట్టాలి జ్ఞాన సత్య ఇషాన్ శ్రీ జ్ఞాన సత్య ఇషాన్ శివుడికి సంబంధించిన పేరే అవునండి శివుడికి సంబంధించిందేనా VSGS Isham. VSGS Isham. జ్ఞాన సత్య ఇషాన్ శ్రీ ఉందా ఫస్ట్ లో శ్రీ జ్ఞాన సత్య ఇషాన్ అదే అదే ఆ మూడో లైన్లో రాయాలి. Then VSGS Isham. వీడియో పెట్టేశారు మొత్తం వీడియో పెట్టారు గ్రూప్లో పెట్టారు తను రాస్తే ఎవరైనా సరే చేసేసి మూడో లైన్లో ఆ పేరు మొత్తం రాయాలి చక్కగా. కరెక్ట్గా రాశాడు